విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ వామపక్షాలు ఆధ్వర్యంలో పాత గాజువాక జంక్షన్లో మహాధర్నా చేపట్టారు. ఇటీవల రాస్తారోకో నిర్వహించిన ఉద్యోగులు కార్మికులను ప్రభుత్వం అరెస్టు చేసింది. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను వ్యతిరేకిస్తూ స్టీల్ ప్లాంట్ వద్ద ఆందోళనకు దిగారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం బూటకపు వాగ్దానాలు చేసి ఉక్కు కార్మికులను మోసం చేసిందని వామపక్షాల నేతలు ఆరోపిస్తున్నారు. పూర్తి స్థాయి సామర్థ్యంతో విశాఖ ఉక్కు కర్మాగారంను కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. కార్మికుల జీతాలను సక్రమంగా చెల్లించాలని కోరారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను ఆపేందుకు కేంద్రంపై ఎలాంటి ఒత్తిడి చేయడం లేదని కూటమి సర్కార్పై మండిపడ్డారు. అంతకుముందు ఎన్నికల ముందు ఇదే పల్లా శ్రీనివాస్